అండి. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నానండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. మణికంఠ. ఎందుకు మణికంఠ? మణికంఠ అంటే ఆయన ఏవి బావుంది. ప్లస్ ఆయన కష్టపడి ఇంతవరకు వచ్చిండు. సో, అందుకనే అంటే నిన్న నిఖిల్ కూడా ఏడ్చాడు కదా మరి. అంటే ఏడ్చిండు అని నేను ఆయనని ఇష్టపడతలేను. ఆయన ఏవి బావుంది. ఆయన చాలా కష్టపడి ఆయన పేరెంట్స్ లేకుండా ఇంత కష్టపడి పైకొచ్చిండు గదా! అందుకు. ఓకే. సో నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ అంటున్నారు. మరి నిఖిల్ నిజంగానే స్ట్రాంగ్ ప్లేయర్ అంటారా? టాస్క్ అయితే మంచిగానే ఆడుతుండు. సో, స్ట్రాంగ్ ప్లేయరే. కానీ మణికంఠ కొంచెం టాస్క్‌లల్ల కొంచెం తక్కువ ఆడుతున్నాడు అంతే. అదే మణికంఠ చూస్తుంటే అందరిని ఎమోషనల్ చేస్తున్నాడు కదా! మరి అలా ఎమోషనల్ చేసి సింపతి కార్డ్ తీసుకుంటే గెలవగలుగుతాడా? సింపతి అని ఏం లేదండి. అంటే ఆయన ఎఫర్ట్స్ ఆయన పెట్టింది ఆయన చెప్పుకుంటున్నాడు అంతే. అది చెప్పడం ఏం తప్పేం గాదు. బేబక్కని కార్నర్ చేస్తున్నారు అంటున్నారు. మరి నిజంగానే బేబక్కని కార్నర్ చేస్తున్నారా? కార్నర్ చేస్తున్నారండి పక్కా. ఆమె ఏజ్‌లో కొంచెం పెద్ద అని ఆమెకి కార్నర్‌షిప్ అయితే ఇస్తున్నారు. ఓకే. అయితే నిన్న ప్రేరణ గట్టి గట్టిగా అరిచేసింది కదా సీనియర్ హీరో పైన, మన ఆదిత్య ఓం పైన. సో అలా అరవడం అంటే జస్ట్ టవల్ కోసం అలా అరవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జస్ట్ ఆమె కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది. యెస్. అంటే ప్రేరణ పరంగా చూసుకున్నట్టయితే తను గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? ప్లే అంటే కొంచెం టాస్క్‌లలో అయితే ఎఫర్ట్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. తన 100% అయితే ఇస్తలేదు. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటదో. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ అయితే ఒక 50% కూడా ఇస్తలేదండి. టాస్క్‌లలో అయితే పర్ఫార్మ్ చేస్తలేదు. ముందు ఏముంటదో చూద్దాం. యష్మి గౌడ? యష్మి మంచినే పర్ఫార్మ్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఇంకా చూసుకున్నట్టయితే శేఖర్ భాష తెలుగు అతనే ఉన్నాడు కదా, తను బాగా కొంచెం అగ్రెసివ్ గా ఆడుతున్నాడు, టాస్క్లు బాగా ఆడతారు అని అంటున్నారు. మరి ఆడగలిగే అంత కెపాసిటీ ఉందంటారా తనకి? అంటే ఫిజికల్‌గా అయితే ఆయనకు అంత స్ట్రాంగ్ అంటే అంత బాడీ ఎఫెక్ట్ అంత చూపించలేడు అనిపిస్తుంది. బట్ మైండ్ గేమ్ అయితే చాలా మంచిగా ఆడతాడు అనిపిస్తుంది. విష్ణుప్రియ నిన్న ఎవరు సెలెక్ట్ చేసుకోలేదని ఏడ్చేసింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఆమె ఎఫెక్ట్స్ పెట్టలేనందుకు ఆమె ఎఫెక్ట్స్ పెట్టలేదు. సో, ఆమెని తీసుకోలేరు. సో, ఆమె కొంచెం ఓవర్ చేసింది అనిపిస్తుంది. అయితే మీకు అమ్మాయిల్లో ఎవరంటే ఇష్టం మరి? నైనిక. నైనిక. ఎందుకు నైనిక? చాలా స్ట్రాంగ్ ఆడింది. ఫస్ట్ టాస్క్‌లోనే దూసుకుపోయింది అసలు బాగుంది. అంటే చీఫ్ గా నైనిక వర్తే అంటావా మరి? వర్తేజ్ టాప్ 5లో వస్తది అని అనుకుంటున్నా. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఈ మొన్న నామినేషన్స్ పడ్డాయి గదా! నామినేషన్స్‌లో 6 మెంబర్స్ ఉన్నారు. సోనియా, పృథ్వీ, విష్ణుప్రియ అండ్ బేబక్క, మణికంఠ వీళ్ళున్నారు కదా! దీంట్లో ప్రేరణ వీళ్ళలో ఎవరు బయటకొస్తారనుకుంటున్నావు ఈ వీక్? బయటికంటే విష్ణుప్రియ అహా! మణికంఠ వస్తాడు. బేబక్క పోతది అనిపిస్తుంది. ఎందుకు బేబక్క? అంటే ఆమె ఏజ్‌లో కొంచెం ఎక్కువ ఉంది. సో, అందరూ తనకి సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. సో, ఆమె కొంచెం జనాలలోకి రావడం కష్టం. అంతే. థాంక్ యూ.